చెప్పారు. అనుకున్నట్లుగానే కేసు కూడా నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే కనపర్తి శ్రీనివాస్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సార్ అడుసుమిల్లి గారు, అంబటి రాంబాబు గారు అక్కడ ఆరోపణలు చేస్తున్నారు. కేవలం అంటే ఈ కేసే కాదు, ఏ కేసు అయినా సరే ఒక ఆధారాలు లేని నిరాధారమైన ఆరోపణలు చేయడం ముందు నుంచి కూడా అదే రకంగా చేస్తున్నారు. పైగా గతంలో పోలీసుల పట్ల కూడా ఏ రకంగా మాట్లాడారు అందరికీ తెలుసు. ఇప్పటికే వారి మీద కేసులు కూడా నమోదై ఉన్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం ఈ కేసు సంబంధించి ముఖ్యమంత్రి గారు స్వయంగా స్పందించి చాలా సీరియస్గా తీసుకున్నప్పటికీ స్థానికంగా ఎమ్మెల్యే గారి పట్ల ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు సార్? అందరికీ నమస్కారం అండి. నవీన్ గారు, మీకు కనపర్తి శ్రీనివాసరావు గారికి బిలిటెడ్ హ్యాపీ బర్త్డే అండి శ్రీనివాస్ గారు. అలాగే ఏబిఎన్ డిజిటల్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ మీరు అంబటి రాంబాబు గారే కాదండి, ఎవరు వైఖరి అయినా సరే మనం గమనిస్తే ఏమవుద్దంటే, ఇటీవల కాలంలో ఈ వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కవ్వించే చర్యలకు పాల్పడతాం. ఎందుకంటే వాళ్ళు కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది, వీళ్ళు గోడను చూసి మాట్లాడినట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. లేనిపోని పడుకున్న గుర్రాలు లేపి తన్నించుకుని వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ గుంటూరు జరిగిన ఘటనకు సంబంధించిన దాంట్లో డెఫినెట్గా అది ఎవరు హర్షించదగ్గది కాదు, ఎవరు కూడా దాన్ని సహించరాదు, సహించకూడదు. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళిద్దరి మధ్య నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఆ వీధిలో ఎప్పటి నుంచో ఆవిడతోటి వాళ్ళందరికీ కూడా డిస్టర్బెన్స్ ఉంది. వాటర్ పైప్ దగ్గర సంబంధించి, కుళాయికి సంబంధించి విషయం ఉంది. అది మాట పెరిగింది. అలాగే పెరిగి ఈవిడి తిట్టింది. వాళ్ళు వెళ్ళి మగాళ్ళు దాడి చేయకూడదు కదా అని చెప్పేసి ఆడవాళ్ళని తీసుకొచ్చి దాడి చేయించడం ఏదో చేసాడు అతను. దాంతో అది తీవ్ర రూపం దాల్చింది. అమానుషంగా వ్యవహరించారు. అసలు అక్కడ వరకు వెళ్ళటమే పొరపాటు. ఏదైనా ఉంటే పెద్దలు పరిష్కరించుకోవాలా. ఆ వీధిలో ఉంటారు, పక్కన పెద్దలు ఉంటారు, పక్కన వాళ్ళు పక్కన ఉన్న కుటుంబాలు ఉంటాయి. అందులో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు పరిష్కరించాల్సిన విషయం అది. దీన్ని తీసుకొచ్చి డెఫినెట్గా రాత్రి 1 గంటకి ఎప్పుడో సాయంత్రం ఎప్పుడో అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటారు. వాళ్ళు నిజాలు నిర్ధారించుకుని ఏం జరిగిందో విచారణ చేసి నమోదు చేస్తారు, ఆగుతారు పోలీసులు. యాళ్ళని వచ్చాడు కొట్టేసేయండి అంటే వెంటనే కొట్టారండి. ఇది నలుగురిని ఎంక్వైరీ చేస్తారు. నేను పోలీసులను సమర్థించడం కాదు, ఈ విషయమే కాదు, ఏ విషయంలోనైనా సరే నిజాలు నిర్ధారణ చేసుకునే దాకా ఎవరో ఒకరు కానిస్టేబుల్ పంపించి అక్కడ ఏం జరిగింది ఏంటో తెలుసుకుని మన్నాడు ఎప్పుడో అది అందులో నిజమంటే పిలిపించి మాటలతో సరిపోయేలాగంటే మాటలతో చెప్తారు, లేదంటే కేసు నమోదు చేయాల్సిన అవసరం వస్తే కేసు నమోదు చేస్తారు. ఇది జరిగే ప్రొసీజర్ అక్కడ. ఇక్కడ ఇందులో ఎమ్మెల్యే గారి వరకు ప్రమేయం లేదు, ఎమ్మెల్యే గారి వరకు వెళ్ళలేదు, ఎవరికీ తెలియదు ఈ విషయం. తర్వాత ఇది వీడియోలో హల్చల్ చేసి బయటకు వైరల్ అయినాయి. వాళ్ళు వెంటనే కంప్లైంట్ తీసుకున్నారు. వీళ్ళు ఇందులో ఉన్న సీరియస్ మ్యాటర్ వీడియో వైరల్ అవ్వకముందే వాళ్ళు కేసు కట్టారు. ఇది అంబటి రాంబాబు గారు కూడా తెలుసుకోవాల్సిన విషయం. కట్టిన తర్వాత ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళింది. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్, మొత్తం ఈ విషయం తెలిసిన నాయకులు, ప్రముఖులు అందరూ కూడా ఖండించారు. మన శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడొచ్చారు. ఇది జరిగింది. ఇక్కడ ఇందులో ఎమ్మెల్యే గారికి సంబంధం ఏంటంటే, అంబటి రాంబాబు గారు కావాలని ఆవిడని కవ్వించడం తప్ప. ఎందుకంటే ఆవిడ ఆయన ఇంటి మీదకి వెళ్ళింది, మళ్ళా మాట్లాడితే మళ్ళా వస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. ఆయన కొత్త లాడిపోతా రగిలిపోతా ఉన్నాడు, ఎక్కడ ఏ విషయంలో ఇరికించాలని చూస్తున్నాడు. వాళ్ళ వల్ల కాదు, కానీ ఇంకో దారి వెతుక్కోవాలి. ఇక్కడ అంబటి రాంబాబు గారు అనవసరంగా నిన్నగాక మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమన్నాడో తెలుసుకుని మాట్లాడాలి. ఆ పార్టీకి మీరందరూ కూడా చేసే సేవ కంచిగరుడు సేవ అన్నటువంటి గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏమాత్రం వాల్యూ ఇస్తున్నారు వాళ్ళు. మేమందరం నిన్ను చూసి జాలిపడ్డావా రాంబాబు, నిన్ను ఆ మాట అంటే నీకు ఎలా ఉందో తెలియదు, కానీ మాకు బాధ వచ్చింది. మా సంస్కారహీనుడు, మేము సంస్కారవంతమైన భాష మాట్లాడతాం, మేము అలాంటి భాష మాట్లాడడం అన్నాడు అతను. అది అలాగ అన్న తర్వాతైనా మీరు మారాలా రాంబాబు గారు. ఎందుకంటే కందకలేని దొరత కత్తిపేటకి ఎందుకు, వాళ్ళకి లేదు, మేమెందుకు ఎగరాలి, మేము అనవసరంగా పూసుకుంటున్నామేమో అని ఆలోచన రావాలా. అది మానేసి ఇంకా కవ్వించి, ఇంకా తన్నించుకుందాం, ఇంకా కొట్టించుకుందాం, ఇంకా తిట్టించుకుందాం, దాని ద్వారా సానుభూతి పొందామంటే వాళ్ళు ఒక విషయం మర్చిపోతా ఉన్నారు. వైసీపీ వాళ్ళని తన్నిన, కేసులు కట్టి లోపలేసిన
వాళ్ళకి ఈపీ విమానమోత ఎక్కించిన జనం ఎవరో సానుభూతి చూపించరండి. బాగా తగిన శాస్తి జరిగింది అనుకుంటారు. ఎందుకంటే మీ చేష్టలో, మీ వ్యవహారం, మీరు నడత, మీ నడవడిక, మీ మాటలో అన్నీ కూడా ప్రజలందరికీ యావగింపు కలిగినాయి. మీ హయాంలో నిజంగా మీ హయాంలో జరుగుంటే ఆ తనినోడికి మీరు ఇమీడియట్ గా అతని స్థాయికి తగ్గ పదవి ఇచ్చి ఉండేవాళ్ళు. ఇది బయటికి రాకుండా ఎవరైతే ఇది తప్పని మాట్లాడారో వాళ్ళందరి మీద కేసు కట్టి లోపలేసి ఉండేవాళ్ళు. ఇచ్చారుగా ఇది పదవులు 5 చాలా మందికి. సంవత్సరాల పాటు మేము కళ్ళారా చూసాం ఇది. దీనికి మీరు మసిపూసి మారడిగా చేసి న్యాయం, ధర్మం, మానవత్వం ఇలాంటివన్నీ, ప్రజాస్వామ్యం, కూని, అర్ధరాత్రి స్వాతంత్రం ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిది మీరు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం. నాతో సహా చాలా మంది కార్యకర్తలు ఎవరికీ కూడా ఈ రకంగా ఈ ప్రభుత్వం మేము మీ పట్ల వ్యవహరిస్తున్న తీరు ఖచ్చితంగా చెప్తున్నా నచ్చట్లేదు మాకు. కానీ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఆయన ప్రజాస్వామ్యతంగా ఉంటాడు, మేము ఆయన ఫాలో అవ్వాల్సిందే అనుకుని ఆయన ఫాలో అవుతున్నాం. ఎందుకంటే మా అందరికీ తప్పే, దెబ్బకి దెబ్బ, రక్తానికి రక్తం, కన్నుకు కన్ను, కాలుకి కాలు తప్పే. కానీ మాకు ఒళ్ళు ఉడికిపోతుంది మీ చేష్టలు చూసి, మీరు చేసిన పనులు చూసి. ఇవన్నీ చూసిన తర్వాత మీరు 10 అంటే 1 అంటించాలి కదా అనిపిస్తుంది మాకు. కానీ మా బాస్ అలా ఒప్పుకోడు. చట్ట ప్రకారం వెళ్ళాలి, మీకు చట్టానికి లోబడి ఉండాలి, చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోకూడదు, రౌడీజం చేయకూడదు, యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఉండకూడదు. ఇది మా గైడ్ లైన్స్. అంచేత తమ్ముడు తనవాడైన ధర్మం ధర్మమే, అది చంద్రబాబు నాయుడు గారి పాలసీ. చచ్చినట్టు అందరూ కూడా ఆయన పాలసీని అనుసరించాల్సిందే. రేపో మాపు నువ్వు కూడా అనుసరిస్తావు. ఎవరి కోసం అనుసరిస్తావు? ఇక్కడ కూటమి పాలన ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సహనాన్ని, సంయమనాన్ని మీరు దుర్వినియోగం చేసుకుని ఈ శాసనసభ్యుల్ని వాళ్ళని కూడా కవ్విస్తే ఎక్కడో చోట దొరుకుతారు. ఈపీ విమానం మోత గుర్తుపెట్టుకోవాలా. యా సార్, ఇంకా 2-3 కేసులు కావచ్చు, గతంలో వారు మాట్లాడిన విషయాలు కావచ్చు, అవన్నీ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం సార్. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్కారం సార్.